Children, welcome to this class. My name is C.H. Fanindra, SAPS ZPHS Jonnada. Today we are going to learn three concepts of 10th class physics heat lesson. First one is how to determine the specific heat of solids by experiment. And the second one is latent heat of fusion, and the third one is latent heat of vaporization. పిల్లలు ఈరోజు మనం 10వ తరగతి ఫిజిక్స్ పాఠంలోని 3 కాన్సెప్ట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఘనపదార్థాల విశిష్టోష్ణాన్ని ప్రయోగపూర్వకంగా కనుక్కోవడం ఎలాగా, రెండవది ద్రవీభవన గుప్తోష్ణము, మూడవది బాష్పీభవన గుప్తోష్ణము. Calorimeter is the apparatus used in the experiment of specific heat of solids. So, we are going to observe calorimeter and its parts. ఈ ప్రయోగంలో ఘనపదార్థాల విశిష్టోష్ణాన్ని కనుగొనుట అనే ప్రయోగంలో వాడే పరికరం కెలోరిమీటరు. ఈ కెలోరిమీటర్ని అందులోని భాగాల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. Children, these two are the calorimeters we have in our school laboratory. Observe this calorimeter. It is made up of wood material and it has a stand which is used to hold a thermometer, and it has a lid on the top. By opening this lid, it has a copper vessel which is covered with a thermal resistant material which prevents heat loss from this vessel to the surroundings, and it has a stirrer also which is used to stir the water inside the vessel. Children, this is another type of calorimeter which has a stand to hold the thermometer, and a copper vessel. Outside body is made up of copper vessel, and it has a lid also, and the stirrer is connected to this lid, and inside this copper vessel it has another copper vessel which has less volume than the outer vessel, and between these two copper vessels thermally insulated material is filled with to resist the heat transfer from this copper vessel to outside. Children, once again observe the calorimeter which is made up of wooden material, and it has a copper vessel inside which is surrounded by insulating material like cotton, thermocol or sponge, and it has a lid on the top, and it also has a stand at one side to hold the thermometer, and a stirrer also it contains. Now, what are the required material for this experiment? ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు ఏంటంటి చూద్దాం పిల్లలు. ఒక కెలోరిమీటరు, ఒక స్టర్రరు, ఆ కెలోరిమీటర్లో నీళ్లు కలపడానికి ఒక స్టర్రరు, మరియు ఒక బేకర్లో కొంచెం నీళ్లు, లెడ్ షార్ట్స్, బరువులు తోచడానికి ఒక వేయింగ్ మిషన్, టెంపరేచర్ మెజర్ చేయడానికి ఒక థర్మామీటర్. ఇవన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఉపయోగిస్తాం. Now, what is the procedure of this experiment? ముందుగా కెలోరిమీటర్ని స్టర్రర్తో పాటు తీసుకొని దాని యొక్క ద్రవ్యరాశిని వేయింగ్ మిషన్ తోటి మెజర్ చేయాలి.
దాన్ని నోట్ చేయాలి. మాస్ ఆఫ్ ద కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు m1 గ్రామ్స్. కిలోమీటర్ ద్రవ్యరాశి m1 గ్రాములు. అందులో 1/3 వాటర్ పోసి ఆ రెండిటి యొక్క ద్రవ్యరాశిని మళ్ళీ నోట్ చేయాలి. మాస్ ఆఫ్ ద కిలోమీటర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు m2 గ్రామ్స్. దెన్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్? మాస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1. నీటి ద్రవ్యరాశి మనకి m2 మైనస్ m1గా వస్తుంది. ఇప్పుడు కిలోమీటర్లో ఉన్న వాటర్ యొక్క టెంపరేచర్ని థర్మామీటర్తో నోట్ చేయాలి. టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు T1 డిగ్రీ సెంటీగ్రేడ్. కిలోమీటర్లో ఉన్న నీటి టెంపరేచర్ని T1గా నోట్ చేసుకోవాలి. తర్వాత take a steam chamber and place some lead shards inside the steam chamber and note down the temperature of the lead shards is equal to T2. ఒక స్టీమ్ ఛాంబర్ని తీసుకొని అందులో కొన్ని లెడ్ షార్డ్స్ వేసి వాటి యొక్క టెంపరేచర్ని మనం T2గా నోట్ చేసుకుందాం. టైం గ్యాప్ లేకుండా వెంటనే ఆ లెడ్ షార్డ్స్ని కిలోమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు? సరౌండింగ్లోకి టెంపరేచర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ కిలోమీటర్లో నీళ్ళు ఏమవుతాయి? వేడెక్కుతాయి. ఆ టెంపరేచర్ యూనిఫామ్గా ఉండడానికి మనం స్టర్రర్ తోటి ఆ వాటర్ని కదుపుతూ కొంతసేపటి తర్వాత ఆ టెంపరేచర్ని మనం నమోదు చేసుకోవాలి థర్మామీటర్ తోటి. Temperature of the lead shards per kilometer is equal to T3 degree centigrade. లెడ్ షార్డ్స్ మరియు కిలోమీటర్ యొక్క మొత్తం టెంపరేచర్ని మనం T3గా నమోదు చేసుకోవాలి. నెక్స్ట్ చివరగా మాస్ ఆఫ్ ద కిలోమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు m3 గ్రాములుగా నోట్ చేసుకోవాలి. కిలోమీటరు ప్లస్ నీళ్లు ప్లస్ లెడ్ షార్డ్స్ మూడింటి యొక్క ద్రవ్యరాశిని మనం m3గా నోట్ చేసుకోవాలి. సో లెడ్ షార్డ్స్ యొక్క ద్రవ్యరాశి మనకి ఎలా వస్తుంది? మాస్ ఆఫ్ ద లెడ్ షార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు m3 మైనస్ m2 గ్రామ్స్. చిల్డ్రన్, ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మీరు థర్మల్ ఈక్విలిబ్రియం నేర్చుకున్నారు. అదొకసారి గుర్తు చేసుకుందాం. సిన్స్ దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ హీట్ టు ద సరౌండింగ్స్, వీ కెన్ అజ్యూమ్ దట్ ద ఎంటైర్ హీట్ లాస్ట్ బై ద సాలిడ్స్, దట్ మీన్స్ lead shards, is transferred to the calorimeter and water to reach the final temperature. Let the specific heats of the calorimeter, lead shards and water be Sc, Sl and S water according to the method of mixture which you learned in previous class. From that, heat lost by the solid is equal to heat gained by the calorimeter plus heat gained by the water. From the before values, substitute these values in Q is equal to ms delta T, we can obtain the equation m3 minus m2 into Sl into T2 minus T3 is equal to m1 into Sc into T3 minus T1 plus m2 minus m1 into Sw into T3 minus T1. Students, this is an important 4 marks question in this chapter, and this is also very important in public examinations. So you have to write this equation very carefully, but there is a easy way to remember this equation, that is, write these values in a tabular form and you will get this equation very easily. Let us observe.
ఒకసారి చూద్దాం. పరిసరాల వల్ల ఉష్ణ నష్టం జరగలేదని భావిస్తే సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణము కెలోరీమీటర్ మరియు నీటికి అందిందని, అవి ఫలిత ఉష్ణోగ్రత T3కి చేరాయని భావించవచ్చు. కెలోరీమీటరు, సీసపు గుళ్ళు మరియు నీటి విశిష్టోష్ణాలు వరుసగా SC, SL, SW అనుకుందాం. మిశ్రమాల పద్ధతి సూత్రం ప్రకారం సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణము = కెలోరీమీటరు గ్రహించిన ఉష్ణము ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణము. పై వాల్యూస్ని మనం Q = MS ΔT ఫార్ములా రాసుకుంటే, మనం ఈ సూత్రంలో కనుక నోట్ చేసుకుంటే M3 - M2 ఇంటూ SL ఇంటూ T2 - T3 = M1 SC T3 - T1 ప్లస్ M2 - M1 ఇంటూ SW ఇంటూ T3 - T1. స్టూడెంట్స్, ఈ చాప్టర్లో ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి దీన్ని మనం ఒక టేబులర్ ఫార్ములాలో రాసుకుంటే చాలా ఈజీగా మన జ్ఞాపకం ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. చూడండి, ముందు మనం ఎక్స్పెరిమెంట్లో నోట్ చేసుకునే వాల్యూస్ అన్నీ ఒకసారి ఇక్కడ మళ్ళీ అనుకుంటే, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ M1 grams, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ వాటర్ M2 grams, mass of the water M2 - M1 grams, and temperature of water in calorimeter T1. Temperature of lead shots in steam chamber T2 degrees centigrade. Temperature of lead shots plus calorimeter T3 degrees centigrade. Mass of the calorimeter plus water plus lead shots M3 grams. Mass of the lead shots M3 - M2 grams. స్టూడెంట్స్, ఈ టేబులర్ ఫార్మ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనం తీసుకున్న మెటీరియల్స్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్లో రాసుకున్నాము. కెలోరీమీటరు, వాటరు, లెడ్ షార్ట్స్. ఈ టేబుల్లో టాప్లో వాటి యొక్క వాల్యూస్ ఎలా రాయాలో నోట్ చేసుకున్నాము. మాస్, స్పెసిఫిక్ హీటు, టెంపరేచర్ డిఫరెన్స్, హీట్ Q = MS ΔT. సో ఒక్కొక్క దాని వాల్యూస్ మనం నోట్ చేసుకుందాం టేబుల్లో ఆ పై ఇన్ఫర్మేషన్ నుంచి. కెలోరీమీటర్ మాస్ ఎంత? కెలోరీమీటర్ యొక్క మాసు మనం M1గా నోట్ చేసుకున్నాము. కెలోరీమీటర్ స్పెసిఫిక్ హీట్ ఎంత? SCగా నోట్ చేసుకున్నాము. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత కెలోరీమీటర్లో? ఫైనల్ టెంపరేచర్ T3, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద కెలోరీమీటర్ T1 కాబట్టి డిఫరెన్స్ T3 - T1. సో Q = MS ΔTలో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ మూడు వాల్యూస్ని మీరు మల్టిప్లై చేసుకుంటే Q వచ్చేస్తుంది M1 ఇంటూ SC ఇంటూ T3 - T1. ఇంకా నెక్స్ట్ వాటర్ మాస్ మనం ఎంత నోట్ చేసాం పైన? M2 - M1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ SW and the temperature difference of water is also T3 - T1 and Q = the multiplication of these three values. That means M2 - M1 into SW into T3 - T1. ఇప్పుడు lead shots చూడండి. Mass of the lead shots is equal to M3 - M1 and specific heat of lead shots is equal to SL and the temperature difference of lead shots is equal to T2 - T3. ఇక్కడ T2 ఎక్కువగా ఉంటుంది స్టీమ్ ఛాంబర్లో lead shots టెంపరేచరు. T3 ఫైనల్ టెంపరేచరు తక్కువగా ఉంటుంది కాబట్టి T2 - T3 అని నోట్ చేసుకుంటాము. ఈ మూడు వాల్యూస్ యొక్క మల్టిప్లికేషనే మనకి Qగా వస్తుంది. అది M3 - M2 ఇంటూ SL ఇంటూ T2 - T3. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పిల్లలు. లెడ్ షార్ట్స్ హీట్ లాస్ అయితే కెలోరీమీటర్ వాటర్ హీట్ గెయిన్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ లెడ్ షార్ట్స్ యొక్క Q వాల్యూని రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు కెలోరీమీటర్ Q వాల్యూ ప్లస్ వాటర్ యొక్క Q వాల్యూ. ఈ రకంగా రాసుకుంటే మనకి ఈజీగా జ్ఞాపకం ఉంటుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ని మనం రాసుకోవచ్చు. ఇలా ఉంచినా మనకి ఖచ్చితంగా 4 మార్క్స్ ఎగ్జామ్లో ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం. ఒక ట్రైపాడ్ తీసుకొని దాని మీద ఒక గ్లాస్ బేకర్ ఉంచి అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని
ఉంచి టెంపరేచర్ నోట్ చేద్దాం. ఎంత ఉంటుంది టెంపరేచర్ స్టూడెంట్స్ చెప్పండి. ఐస్ క్యూబ్స్ టెంపరేచరు 0 degrees కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటుంది. మరి ఐస్ క్యూబ్స్ని వేడి చేస్తే ఏమవుతాయి? నెమ్మదిగా వాటి యొక్క స్టేటు మారుతుంది. టెంపరేచరు పెరుగుతూ ఉంటుందా పెరగదా? అంటే స్టూడెంట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఐస్ క్యూబ్స్ యొక్క స్టేటు మారేంత వరకు టెంపరేచరు మనకి 0 degree ఉంటుంది. మరి మనం సప్లై చేసిన హీట్ అంతా ఏమైనట్టు? మనం అందించిన హీట్ అంతా కూడా ఐస్ క్యూబ్స్ స్టేట్ మారడానికి ఉపయోగపడింది. అది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారడానికి మన హీటు ఉపయోగపడింది, కానీ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి ఉపయోగపడలేడు. ఇలాగా కనుక ఒక సబ్స్టెన్స్ యొక్క స్టేట్ మారడానికే ఇచ్చిన టెంపరేచర్ ఉపయోగపడితే దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ at constant temperature is called latent heat of fusion. Consider a solid of mass m that requires heat energy of q calories to change its state from solid phase to liquid phase. Then latent heat of fusion is equal to q by m. Students, latent heat is denoted by L. Either it is vaporization or it is fusion. Latent heat is denoted by L, and CGS units of latent heat is equal to calories per gram, and SI units is equal to joules per kg. దీని వాల్యూ చూడండి స్టూడెంట్స్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు 80 calories per gram. దీని మీనింగ్ ఏంటంటే 1 గ్రాము ఐస్ని తీసుకొని అది పూర్తిగా వాటర్గా మారడానికి మనం అందించే హీట్ ఎంత ఉంటుందంటే 80 calories అని దాని అర్థము. దీన్ని మరొకసారి చూద్దాం స్టూడెంట్స్. దీన్నే ద్రవీభవన గుప్తోష్ణము అంటాం మనం. స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రాము ఘనపదార్థము పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటాము. ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత ఎందుకన్నామంటే టెంపరేచర్ 0 degree దగ్గరే ఉంటుంది, కానీ టెంపరేచర్లో చేంజ్ ఉండదు అక్కడ. కానీ హీట్ మాత్రం అక్కడ మెటీరియల్ యొక్క స్టేట్ మారడానికి ఉపయోగపడుతుంది, దాని యొక్క స్థితి మారడానికి ఉపయోగపడుతుంది. 1 గ్రాము ద్రవ్యరాశి గల ఘనపదార్థము ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం. ద్రవీభవన గుప్తోష్ణము ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం. ద్రవీభవన గుప్తోష్ణము సిజిఎస్ యూనిట్స్ క్యాలరీస్ పెర్ గ్రామ్ అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆర్ జౌల్స్ పెర్ కేజీ. మంచు యొక్క ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 క్యాలరీలు పెర్ గ్రామ్. అంటే 1 గ్రాము మంచు తీసుకొని అది పూర్తిగా నీరుగా మారడానికి మనం అందించే ఉష్ణం విలువ 80 క్యాలరీస్. స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్టు చూడండి. మళ్ళీ ఒక ట్రైపాడ్ తీసుకొని దాని మీద ఒక బేకర్ ఉంచి అందులో కొంత వాటర్ని తీసుకుందాం ఈసారి. ఆ వాటర్ యొక్క టెంపరేచరు మనం హీట్ అందిస్తే ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఎంతవరకు పెరుగుతుంది ఇది? నీళ్లు మరిగేంతవరకు టెంపరేచరు అది 10 ఉంటే 10 నుంచి నీటి మరిగే ఉష్ణోగ్రత ఎంత? 100 degrees సెంటీగ్రేడ్ కాబట్టి 100 వరకు పెరుగుతుంది. నీరు మరుగుతుంది అనుకుందాం. మరిగిన తర్వాత ఆ టెంపరేచరు ఇంకా పెరుగుతుందా? అక్కడే ఉంటుందా? అంటే వన్స్ నీరు మరగడం మొదలెట్టిన తర్వాత టెంపరేచరు అదంతా ఆవిరి అయ్యేంత వరకు కూడా నీటి ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. అది 100 degrees సెంటీగ్రేడ్ దగ్గరే వాటరు మరుగుతూ ఉంటుంది. మరి మనం అందించే ఉష్ణం అంతా ఏమవుతుంది? ఇక్కడ కూడా మనం అందించేటువంటి హీట్ మొత్తం అంతా కూడా స్టేట్ మారడానికి, స్థితి మార్పుకే ఉపయోగపడుతుంది.
అది లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్లోకి మారడానికి మనం అందించే హీట్ అంతా కూడా ఉపయోగపడుతుంది. దిస్ హీట్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఒకసారి డెఫినేషన్ చూద్దాం స్టూడెంట్స్. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram of liquid completely into gas at a constant temperature is called latent heat of vaporization. Consider a liquid of mass m that requires heat energy q calories to change from its state from liquid phase to gaseous phase. The latent heat of vaporization is equal to q by m. It is also denoted by L and the units are same like before. CGS units are calories per gram and SI units are joule per kg, and the value is different from before. Latent heat of vaporization of water is equal to 540 calories per gram. అంటే 1 గ్రాము వాటర్ని తీసుకొని వేడి చేస్తే అది పూర్తిగా ఆవిరిగా మారిపోవడానికి 540 క్యాలరీస్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది. దీన్నే మరొకసారి చూద్దాం. బాష్పీభవన గుప్తోష్ణం అంటే ఏంటి? పదార్థము ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడానికి కావలసిన ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణము అంటాము. m ద్రవ్యరాశి గల ద్రవము వాయువుగా మారడానికి q క్యాలరీల ఉష్ణశక్తి కావాలనుకుంటే బాష్పీభవన గుప్తోష్ణము q/m అవుతుంది. బాష్పీభవన గుప్తోష్ణాన్ని కూడా L తోటే సూచిస్తాం. బాష్పీభవన గుప్తోష్ణానికి ప్రమాణాలు కూడా ముందు చెప్పుకున్నట్టుగానే CGS పద్ధతిలో క్యాలరీస్ పర్ గ్రామ్, SI పద్ధతిలో జౌల్స్ పర్ కేజీ. కానీ విలువ మాత్రం మారుతుంది, ముందు దాంట్లాగే ఉండదు. బాష్పీభవన గుప్తోష్ణం విలువ, నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 క్యాలరీస్ పెర్ గ్రామ్. అంటే 1 గ్రాము నీరు తీసుకొని అది పూర్తిగా ఆవిరవ్వడానికి మనం అందించే ఉష్ణం యొక్క విలువ 540 క్యాలరీస్. స్టూడెంట్స్, ఇవి ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.